బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ముందు ఇవాళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. హైదరాబాద్ లో విజయసాయిరెడ్డి వాంగ్మూలం నమోదు చేయబోతున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే పలుమార్లు విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. విదేశాలకు నగదు తరలింపు, అక్రమంగా షెల్ కంపెనీల ఏర్పాటు ఆరోపణలపై ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో రేపు ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తారు. వైసీపీ హయాంలో 2019-24 మధ్య లిక్కర్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయంటోంది కూటమి ప్రభుత్వం. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించి ఆ నగదును హవాలా రూపంలో బదిలీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్ జరిగిందని కోణంలో కొన్ని ఆధారాలు సేకరించారు. ఈ విషయంపై విజయసాయిరెడ్డి దగ్గర ఉన్న సమాచారం తీసుకునేందుకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈడీ అధికారులు విచారణకు పిలిపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో అందిస్తారు. ప్రణీత, ఇవాళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. అలాగే ఎలాంటి ఆధారాలు విజయసాయిరెడ్డి ముందు ఉంచి అధికారులు ప్రశ్నించబోతున్నారు మనీ లాండరింగ్ కి సంబంధించి? అయితే ఏపీ లిక్కర్ కేసుకి సంబంధించి గతంలో అనేక మందిని ఇప్పటికే అరెస్టులు జరిగినటువంటి విషయం తెలిసిందే. అటు ఏపీ సిట్ ఒకవైపు దర్యాప్తు చేస్తుంటే సైమల్టేనియస్గా ఇందులో మనీ లాండరింగ్ కోణం, హవాలా ద్వారా విదేశాలకు డబ్బు వెళ్ళింది అనేటువంటి ఆరోపణలపైన మనీ లాండరింగ్ కోణం మీద ఈడీ కూడా సైమల్టేనియస్గా దర్యాప్తు చేస్తుంది. సో ఈడీ విజయసాయిరెడ్డికి గత 5 డేస్ క్రితం నోటీస్ ఇచ్చింది. హైదరాబాద్ లేదా ఢిల్లీ ఈడీ కార్యాలయానికి రావాలని చెప్పింది. అయితే హైదరాబాద్ ఈడీ ఆఫీస్కి మరి కాసేపట్లోనే విజయసాయిరెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు. సో ప్రజెంట్ బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం వద్ద మనం ఉన్నాము. ఇదే ఆఫీస్కి విజయసాయిరెడ్డి ఎగ్జాక్ట్లీ 10:30కి ఇక్కడికి రానున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో ఒకసారి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ లిక్కర్ కేసుకి సంబంధించి మొత్తం కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి, తాను ఈ కేసులో కేవలం విజిల్ బ్లోయర్ను మాత్రమే అనేటువంటి స్టేట్మెంట్స్ని కూడా గతంలో విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు తాజాగా గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది బ్యూరోక్రాట్స్ని సైతం అరెస్టు చేసినటువంటి విషయం తెలిసిందే ఏపీ సిట్. దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఆధారంగా చేసుకొని ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా సైమల్టేనియస్గా ఈడీకి కూడా ఏపీ సిఐడి పంపించింది. ఆ తర్వాత ఆ స్టేట్మెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీస్ ఇచ్చింది. కాబట్టి ఈరోజు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడతారు? సో బయట వెళ్లే ముందు, అంటే ఈడీ ఆఫీస్కి లోపలికి వెళ్లే ముందు ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఇక్కడ మాట్లాడిన తర్వాత ఆయన ఈడీ ఆఫీస్ లోపలికి వెళ్ళబోతున్నారు. సో సాయంత్రం వరకు కూడా విజయసాయిరెడ్డి విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా షెల్ కంపెనీల ఏర్పాటుతో పాటు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చేటువంటి కిక్ బ్యాక్స్ని వివిధ కంపెనీలకి వాటిని మళ్లించారు అనేటువంటిదే ప్రధాన అలిగేషన్. సో దాదాపు 3,000 కోట్లకు పైగా స్కామ్ ఇందులో జరిగింది అనేటువంటిది ఏపీ సిట్ తేల్చింది. సో దాని ఆధారంగానే ఏపీ సిట్ నుండి డాక్యుమెంట్స్ని సేకరించిన తర్వాత ఈడీ ఈ కేసులోకి ఎంటర్ అయ్యి కొంతమంది స్టేట్మెంట్స్ని పరిశీలించిన తర్వాత ఈరోజు విజయసాయిరెడ్డికి అయితే నోటీస్ ఇచ్చింది. సో మరి కాసేపట్లోనే విజయసాయిరెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు.